హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. మా విరాన్ అయితే మార్నింగే గుడి కన్నా మార్కెట్ కన్నా రెడీ అయిపోయి వెళ్తాడు. చూసారా వాళ్ళ తాతయ్య గారితో వెళ్తున్నాడు. నాటుకోడి తీసుకొచ్చారండి. నాటు చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చారు. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు ఎప్పుడు ఒలిచినా సరే వచ్చేస్తాడు. ఒలుస్తానండి, నేను కూడా ఇస్తాను. ఏదో ఒక యాక్టివిటీలా ఉంటుంది కదా. ఇప్పుడైతే నాటుకోడి శుభ్రంగా వాష్ చేస్తానండి. కుక్కర్ లో పెట్టేసుకుంటాను ముందు. నాటుకోడి ఒక్కటే అయితే మామూలుగా కుక్కర్ లో వండేస్తానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేస్తున్నాం కదా, ఇలా చిక్కుడుకాయలు కూడా వేసేస్తే మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా. అందుకని చెప్పి ముందు కుక్కర్ పెట్టేసి తర్వాత చిక్కుడుకాయలు వేసి చేస్తానండి. ఇలా కుక్కర్ పెట్టుకున్నప్పుడు గిన్నె కానీ టిష్యూ కానీ పెట్టుకుంటే పైకి తోలకుండా ఉంటుందండి. ప్రతి వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు మసాలాకి అయితే అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. మామూలుగా కుక్కర్ లో కాకుండా విడిగా వండుకున్నట్లయితే కొంచెం వక్క వేసుకొని నాటుకోడి ఉడకపెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి ఫాస్ట్ గా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇక్కడ మసాలా కూడా పెట్టేశాను. పెట్టుకుంటే అసలు కిచెన్ పాడవదు. పైకి ఒక్క చుక్క నీరు కూడా తుల్లదండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా వాటర్ కూడా గిన్నెలోకి వచ్చాయి. ఆ వాటర్ అస్సలు వంపద్దు, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్, అవి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు కూడా, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా, అది యాడ్ చేయాలి. ఒకసారి కలిపేసుకొని చిక్కుడుకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అటు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి. మామూలు కర్రీ కూడా బాగుంటుంది. ఇలా ఎందులోనైనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు తిన్నారా? నేనైతే పెళ్ళైన తర్వాతే తిన్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలానైతే అందులో పిక్కలు తీసుకొని తింటూ ఉంటాడండి. చాలా ఇష్టం విరానికి కూడా. చిక్కుడుకాయలు కూడా ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత సరిపడినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్ లో కొంచెం ఎక్కువే పడుతుంది. మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం కదా నాటుకోడి, అవి కూడా ముక్కలు యాడ్ చేసుకోవాలి. వాటర్ తో కాకుండా ఓన్లీ ముక్కలే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలాలో ఇవన్నీ కూడా వేగితే బాగుంటుందండి. కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇంట్లో చేసిన గరం మసాలా యాడ్ చేసి ఒకసారి కలిపి వేయించుకోవాలండి. మనం ఇందాక ఫస్ట్ నాటుకోడి ముక్కలు కుక్కర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అవి వేస్తేనే బాగుంటుందండి విడిగా వాటర్ కంటే కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి దగ్గర పడే వరకు మగ్గితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, దగ్గర పడిపోతుంది. లాస్ట్ లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించడమేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. గారెల్లోకి కానీ, రోటీస్ లోకి కానీ, రైస్ లోకి కానీ చాలా బాగుంటుందండి. మీకు కానీ నాటు చిక్కుడుకాయలు దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.